ఈనాటి ప్రభు దినమునకు ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూలవాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన మొదటి చరణము చదువుతున్నాను, గమనించండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనం దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. మరి ఈ సమయంలో మీకందరకు యేసుక్రీస్తు నామముల కృపా సమాధానములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క చరణం, ఈ యొక్క కీర్తన అంతా కూడా 46వ ఈ యొక్క సంకీర్తన. ఈ కీర్తన సియోను గీతాలలో ఇదొకటి, సియోను కీర్తనలలో ఇదొక కీర్తన. ఈ కీర్తన మరి ఈ యొక్క కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. కోరహు కుమారులు అంటే వీరు దేవాలయంలో మరి వాళ్ళు పాటలు పాడేటువంటి వాళ్ళు, పాటలు రాసేటటువంటి వాళ్ళు, పాటలను వాళ్ళు మరి కూర్చి మరి ఈ యొక్క సంగీతం అందించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళు రాస్తున్నటువంటి కీర్తనలో మనము ఈ కీర్తన గమనించినట్లయితే దీన్ని ఒక 3 భాగాలుగా మనము విభజించవచ్చు. అయితే మొదటి నుంచి 3 చరణాల వరకు ఉన్నటువంటి ఈ యొక్క భాగాన్ని ఆశ్రయము అన్నారు. 4 నుంచి 7 వరకు ఉన్నటువంటి ఈ యొక్క మరి చరణాలను మరి రక్షకుడు, రక్షణ అని అన్నారు. 8 నుంచి 11 వరకు ఉన్నటువంటి ఈ యొక్క చరణాలను, ఈ భాగాన్ని మరి శత్రువుల మీద విజయం, అదే రీతిగా శత్రువుల యొక్క పరాభవాన్ని బట్టి, వాళ్ళ యొక్క అపజయాన్ని బట్టి మరి సంతోషించటానికి దేవుడు పిలిచేటువంటి ఒక పిలుపుగా దీనిని భావిస్తారు. అయితే క్రీస్తునందు ప్రియులరా, మరి ఈ యొక్క కీర్తన అంతా కూడా 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది ఆశ్రయము, రెండవది రక్షణ, మూడవది విజయం. ఇక్కడ ఈ మొదటి భాగాన్ని మనం గనక చూసినట్లయితే ఈ కీర్తన యొక్క విశేషమును గురించి, మరి వీళ్ళు ప్రధానంగా దేవాలయంలో పాడుతున్నటువంటి ఈ పాట, దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు, ఏ ప్రజల మధ్యనైతే దేవుడు ఏ కుటుంబములనైతే ఉంటాడో మరి ఆ కుటుంబానికి కావలసినటువంటి ఒక భరోసా అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, మరి దేవుడు మనకు ఆశ్రయము అని అన్నాడు. ఆయనే మనకు బలము కూడా అన్నాడు ఆయన. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఇక్కడ ఆశ్రయము అనేటువంటి మాటను మనం చూస్తే, ఈ ఆశ్రయము అనేటువంటి దానిలో మరి ఏంటి ఈ ఆశ్రయము అనేది మనం గనక ఒకసారి ఆలోచన చేస్తే, ఈ ఆశ్రయములో రక్షణ ఉంది. ఇది ఒక నివాస యోగ్యమైనటువంటి స్థలముగా ఉంది. ఇది ఒక ఆధారితమైనటువంటి సురక్షితమైనటువంటి ఒక ప్రదేశముగా ఉంది. దీనిని ఆశ్రయము అని అంటారు. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో దీనిని మనం చూస్తే ఇది ఒక రక్షణ, శత్రువుల నుంచి తప్పించటం, మరి మనల్ని మనం కాపాడుకోవటంను బట్టి మనము మరి ఆ యొక్క స్థలములో, ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటిది మనలను మరి కాపాడటానికి, దానిని మనము చేరటానికి అవకాశం. అది ఒక నిర్మాణం కావచ్చు, లేదంటే ఒక ఇల్లు కావచ్చు, ఒక సహజమైన ఒక మరి ప్రదేశము కావచ్చు, కొండలు కావచ్చు, మరి గుహలు కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రక్షణను కల్పించేటువంటి ఒక ప్రదేశాలు. రెండవది నివాస స్థలం.
ఇది నివసించుటకు యోగ్యమైనటువంటిది. ఆ నివసించటానికి ఒక వ్యక్తి కానీ, ఒక సమూహము కానీ, ఒక కుటుంబము కానీ నివసించయోగ్యమైనటువంటి ఒక నివాస స్థలం, అది ఇల్లు కూడా కావచ్చు. అయితే ఇల్లుని మనం గమనించినట్లయితే, ఇల్లు మనకేం చేస్తుంది? ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి, ప్రకృతి వైపర్యాల కాబట్టి మరి ఇక్కడ మరి ఈ పోలికను మనం గమనించినట్లయితే, ఈ బెన్యామీను దేవునికి ప్రియుడిగా ఎలా ఉన్నాడు అని అంటే, పరిమళ ద్రవ్యముగా ఉన్నాడు, మరి దేవునికి ప్రేమగా ఉన్నాడు అని అంటాడు. కాబట్టి అతను దేవుని దగ్గర ఎలా ఉన్నాడంట? అతడు ఆయన యొద్ద సురక్షితముగా ఉన్నాడు. దేవుని దగ్గర, ఆయన ఆలయములో, ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట, దేవుని యొక్క ఆ యొక్క రెక్కల కింద సురక్షితముగా ఉన్నాడు అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయముగా ఉన్నాడు. ప్రతి దినము లేచిన కాడి నుంచి, ఉదయము కళ్ళు తెరిచిన కాడి నుంచి, సాయంత్రము నిద్రపోయేంత వరకు కూడా దేవుడు ఆయనకు ఆశ్రయముగా ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు, నివాస యోగ్యముగా ఉన్నాడు, ఆధారముగా ఉన్నాడు. ఈ రోజున మరి మనది రేపటి రోజున మంది కాదు, కానీ ఈ దినమున దేవుడు నీకు ఎలా ఉన్నాడు, దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు అని నువ్వు చెప్పగలిగితే, దేవునికి ప్రియులుగా ఉంటేనే దేవుడు మనల్ని సురక్షితముగా కాపాడగలుగుతాడు. సురక్షితము అనేటువంటి మాట మనం గనక చూసినట్లయితే, ఈ యెహోవాను ఆశ్రయించేటువంటి వారు, పరుగెత్తి ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు సురక్షితముగా ఉండును. సామెతలు 29:25లో మనం గనక చూసినట్లయితే, ఇక్కడ సొలొమోను చెప్తున్నటువంటి మాట చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం, భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండను. దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనను నమ్ముకున్నటువంటి వారికి దేవుడు ఎలా ఉన్నాడంట? సురక్షితముగా ఉన్నాడంట. దేవుని నమ్మనటువంటి వాళ్ళకి భద్రత ఈ లోకములో లేదు. వాళ్ళకి మరి దేవుడు నన్ను రక్షిస్తాడు, లేదంటే ఈ రోజున నేను మరి సురక్షితంగా క్షేమంగా గడపగలను అనేటువంటి ఆ భరోసా వాళ్ళకి లేదు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళకి దేవుడు భద్రత కలిగి, వాళ్ళు దేవుడిని నమ్మలేదు గనుక. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడేటువంటి వాళ్ళకి ఏమొస్తుందంట? ఉరి వస్తుందంట. భయం ప్రతిదీ కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు భయం. మరి అది ఎటువంటి భయం అంటే, మనకు మనం కలిగించుకునేటువంటి భయం. అప్పుల భయం కావచ్చు, మరి రోగాల వలన వచ్చేటువంటి భయం కావచ్చు, మరి భద్రత లేనటువంటి ఆ యొక్క స్థితిలో భయము ఆ స్థానాన్ని పూరిస్తూ ఉంటుంది. భద్రత ఎక్కడైతే ఎవరిలైతే ఉండదో వారిలో భయము పూడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీలో నుంచి భయాన్ని తొలగించండి. దేవుడు అంటున్నాడు, భయపడకుడి, భయపడకుడి అని చెప్పే మాట మరి 365 సార్లు బైబిల్లో రాయబడినటువంటి మాట భయపడకుడి. అందుకే ఆయన అంటాడు, దేవుని యందు నమ్మిక ఉంచండి, అప్పుడు నువ్వు సురక్షితముగా ఉంటావు. రెండో మాట మనం చూస్తే 18వ అధ్యాయం సామెతలు 18:10 వచనములో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. దేవుని యొక్క నామము ఎంత బలమైంది అంటే, ఆ యొక్క నామములో ఉన్నటువంటి శక్తిని మనం గమనించవచ్చు. ఎందుకంటే పేతురు, యోహానులు మరి దేవాలయానికి ఎక్కిపోతున్నప్పుడు, ప్రార్థనకు వెళుతున్నప్పుడు, ఆ దేవాలయపు మెట్టుల మీద ఉన్నటువంటి ఒక పుట్టుకుంటివాడు, అతను మరి వీళ్ళ దగ్గర ఏదో ఆశించి చేతులు చాపినప్పుడు, ఆ ఆశించినటువంటి వ్యక్తి వైపు మరి పేతురు చూసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, నువ్వు ఆశించినట్టుగా మా దగ్గర ఏమి వెండి బంగారాలు లేవు,
మేమేం గొప్పవాళ్ళం, ధనవంతులం కాదు, డబ్బులు జేబులో పెట్టుకొని తిరిగేవాళ్ళం కాదు. మేము దేవుని సేవకులం, దేవుని నమ్మినటువంటి వాళ్ళం. అయితే నువ్వు ఊహించింది మా దగ్గర ఒకటి ఉంది. ఏంటంటే దేవుని యొక్క నామము, యేసుక్రీస్తు యొక్క నామము మేము కలిగి ఉన్నాము. కాబట్టి ఆ నామమును బట్టి నీకు ఒక కార్యం చేయబోతున్నాము అని చెప్పాడు. ఏంటి అని అంటే, అతను తేరి చూడగా ఇదిగో యేసు నామములో నువ్వు లేచి నడువుము అని చెప్పినప్పుడు వాని కాళ్ళు చీలమండలములు బలపడి అతను దిగ్గున లేచి నడిచాను. కాబట్టి యేసుక్రీస్తు నామమును మనం గనక ప్రకటించుతున్నప్పుడు, ఆయన నామము బలమైనది, మనకు ఎత్తైన దుర్గము వంటిది. కాబట్టి మరి ఆ యొక్క వరదలు వానలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎత్తైనటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళాలి. మరి ఎత్తైనటువంటి స్థలాలకు, మనం కొండ ప్రాంతాలకు వెళ్ళాలి. కాబట్టి దేవుడు కూడా మనకు ఎత్తైన దుర్గముగా ఉన్నాడు. దుర్గం అంటే ఎత్తైనటువంటి స్థలం. ప్రమాదము ఈ లోకంలో మనకు ఉన్నప్పుడు మరి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి యేసుక్రీస్తును మనం ఆశ్రయించాలి. ఆయన నామము బలమైనటువంటి దుర్గము. నీతిమంతుడు నమ్మినవాడు, నమ్మకము లేనివాడు కాదు. యేసుక్రీస్తును నమ్మనటువంటి వాడు కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసము లేనటువంటి వాడికి భద్రత లేదు. వాడు సురక్షితముగా జీవించలేడు. అతడు దినదినము కూడా, క్షణక్షణము కూడా భయపడుతూ జీవించాలి. కాసేపట్లో ఏమవుతుందో, ఇంకాసేపట్లో, ఇంకో గంటలో ఏమవుతుందో, సాయంత్రం దాకా మనం బ్రతికుంటామా లేదా, ఒక నమ్మకము లేనటువంటిది, గ్యారెంటీ లేని బ్రతుకు. అయితే విశ్వాసులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. ఇదిగో నేను ఈడ కన్ను మూసిన పరలోకములో కన్ను తెరుస్తాను, నాకు అది నమ్మకము అంటున్నాడు ఆయన. అంటే నేను బ్రతికుంటాను, నాకు మరణము లేదు. ఈ లోకములో మరణము, భౌతికమైన మరణం ఉండొచ్చు, కానీ యేసునందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. సురక్షితమైన మరి యొక్క స్థలము, ఆ ప్రదేశము యేసుక్రీస్తు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సురక్షితము అనేటువంటి మాటను బట్టి మనం గమనిస్తే చూడండి, కీర్తనలు 34, కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 10వ చరణములో మనం చూస్తే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు అవి అడవికి రాజుగా ఉండొచ్చు, అవి మరి ఆ అడవిని శాసించవచ్చు. అయినా కూడా అవి, వాటికి ఆకలి అవుతుంది. అవి ఒక్కోసారి వేటాడవచ్చు, వేట దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అవి ఆకలి కొని ఉండటానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ దేవుని దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట మరి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసే వాళ్ళకి ఏ మేలు కొదువా ఉండదు. వాళ్ళకి ఎటువంటిది కూడా తక్కువ కాదు. ఎప్పుడు నువ్వు ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయనను నమ్మినప్పుడు నీకు ఏ మేలు, ఆయన దాచి ఉంచిన మేలు, ఆ సన్నిధిలో, ఆ ప్రాంతంలో, ఇక్కడ మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడ నీకు మేలుంది. నీ ఇంటిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ఇంటిలో నీకు మేలుంది. ఇది తెలియక అనేకులు దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నారు. నమ్మకం, దేవుడు నాకు చేస్తాడు, నా కొరకు ఒక మేలు దేవుని దగ్గర ఉంది అనేది గనక నువ్వు నమ్మినట్లయితే, దేవుని సన్నిధిలో నీకు మేలు, ఆయన దాచి ఉంచిన మేలు నీకు దేవుడిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇవి తెలియక ఎక్కడెక్కడికో మనుషుల యొద్దకు మనం పరిగెత్తుతూ ఉన్నాం మన పరిష్కారం కోసం. బైబిల్ కీర్తనకారుడు అంటున్నాడు, మనుష్యులను ఆశ్రయించుట కంటే, మనుషుల దగ్గరకు నువ్వు పరిగెత్తే కంటే, మనుషుల యొద్దకు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించే కంటే కూడా దేవుని గురించి ఆలోచించు.
అందుకే పెద్దలు ఒక సామెత, మనకు ఒక సామెత ఉంది, పరిగెత్తి పాలు తాగే కంటే ఏం చేయాలంట, నిలబడి నీళ్లు తాగు. పాలు నీకు దాహం తీర్చకపోవచ్చు, అవి ఎక్కడో ఉండొచ్చు, నీ దగ్గరలో ఉన్నటువంటి నీరుని తాగు, దప్పిక నీకు తీరుతుంది. దేవుడు నీకు దగ్గరకున్నాడు, నీ దగ్గరలో ఉన్న దేవుడిని నువ్వు ఆశ్రయించు, ఆయన దగ్గరికి రా, ఆయన నమ్ము, నువ్వు దేవుని సన్నిధిలో అడుగు, దాచి ఉంచిన మేలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గనుక చూసినట్లయితే మరి యెహోవాను ఆశ్రయించనటువంటి వాడు శాపగ్రస్తుడు. ఇది మరి ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకపోతే నీకేం జరగదో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఎంత భయంకరం! దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో ప్రవక్త నోట నుండి దేవుడు పలికించుచున్నటువంటి మాట. ఇదిగో ఈ మాట ఏంటంటే, ఇదిగో శరీరులను నువ్వు ఆధారం చేసుకుంటున్నావేమో, మనుషులను నువ్వు ఆశ్రయిస్తున్నావేమో, మనుషుల యొక్క నడిపింపులను కొనసాగుతున్నావేమో, అది చాలా ప్రమాదం. దేవుడు అంటున్నాడు, నీకు ఆకాశమందు నిన్ను సృజించిన దేవుడున్నాడు, ఆయన నిన్ను తన పోలిక చొప్పున తన యొక్క, ఆయనను ఆశ్రయించకపోతే దేవుడేమంటున్నాడంటే వాడు శాపగ్రస్తుడు. అయితే వాడు ఎడారిలోని ఆరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాని దగ్గరే ఉందంట మేలు, కానీ అది వానికి కనబడటం లేదంట. కారణం ఏంటి? వాని ఆత్మీయ కన్నులు మూయబడ్డాయి. ఇహలోక దేవత, ఈ లోక సంబంధమైనటువంటి ఈ యుగ దేవత సాతానుడు, అపవాది వాని యొక్క కన్నులు మూసేశాడు. దేవుని దగ్గరికి రాలేనటువంటి కన్నులు, దేవుని చూడలేనటువంటి కన్నులు, దేవుని దగ్గరికి నడవలేని పాదాలు, దేవుని సన్నిధిలో దేవుని క్రియలు చేయలేనటువంటి చేతులు, ఇవన్నీ మూసేశాడు, బంద్ అయిపోయినాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మరి ఇటువంటి వాడు ఏ మేలు వచ్చినా వాడు పొందుకోలేడంట. ఎంత భయంకరం! ఈనాడు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అడుగుతున్నామే కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలుసుకోవట్లేదు. దేవుడు అదే అంటున్నాడు. వాడు ఎటువంటి వాడు, ఎలా ఉన్నాడు అంటే, అడవిలో చిల్ల చెట్టు, ఎడారిలో చిల్ల చెట్టు, దానికి నీరు అవసరం లేదు, అది తన ఇష్టానుసారంగా పెరుగుతుంది, దానికి ఎరువులు అవసరం లేదు, పాదులు అవసరం లేదు. ఆ రీతిగా ఉన్నటువంటి వారు ముళ్ళ కంపలను పోలి ఉన్నారు. ముళ్ళ కంప దేనికి పనికి వస్తుంది? దానికి ఏమైనా దాని నుంచి ఏమైనా కాయలు వస్తాయా, పండ్లు వస్తాయా? అది ఆరోగ్యానికి మంచిదా? కాదు కదా. మరి దేవుని మీద ఆధారపడకుండా, ఆయనను నమ్ముకోకుండా, మనుషులను చూసేటువంటి వాడు, మనుషులను నమ్ముకునేటువంటి వాడు ఇటువంటి వాడిగా ఉన్నాడని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. చూడండి, గమనించండి, దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మరి ఇటువంటి వాడు ఎలా ఉన్నాడంటే, వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. కాలినటువంటి భూమి అంటే అది ఎడారి ప్రాంతం, పొలాలు పండవు, పంటలు పండవు, ఆ నేలలో అవసరము లేని చెట్లు మొలుస్తాయి. కనుక వాడు అటువంటి, ఆయన ఇంగ్లాండ్ దేశంలో నుంచి మన కోసం ఆయన మరి పంపబడటానికి దేవుని సన్నిధిలో ఒక తోలుని మరి ఆ యొక్క కట్ చేసుకొని భారతదేశంగా ఆ చిత్రపటాన్ని తీసుకొని దాని మీద చేయి పెట్టి ఏడ్చి ప్రార్థన చేసేవాడంట. నన్ను భారతదేశానికి పంపించయ్యా, అక్కడ అనేకులు మరి నలిగిపోతున్నారు, చీకట్లో ఉన్నారయ్యా. ఈరోజు బైబిల్ మన చేతిలో ఉందంటే, ఈరోజు ఆయన
విలియం కేరీ. ఈరోజు ఆయన 14 భాషలు నేర్చుకున్నాడండి మన కోసం ఈ భారతదేశానికి వచ్చి. కరెంట్ ఆయన మరి ఆ ప్రెస్ని ఈ ప్రింట్ చేయటానికి ప్రెస్ను కనిపెట్టాడు ఆయన. పోస్ట్ ఆఫీసు, రైలు, మరి ఆడపిల్లలు ఆ చదువుకోవటానికి కాలేజీలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు మన కోసం పంపించినటువంటి ఆ మిషనరీ, ఆ యొక్క కష్టాల్లో నుంచి పంపబడినటువంటి వాడు, ఆ విడుదల చేయటానికి పంపబడినటువంటి వాడు. మోషే కూడా అదే అంటున్నాడు, మిమ్మలను విడిపించటానికి యేసుక్రీస్తుని లోకంలోకి దేవుడు పంపించాడు, తండ్రి అయిన దేవుడు. ఆయనను జ్ఞాపకం చేసుకో. అన్నిటి నుంచి ఈ లోకంలో కొన్ని వాటి నుంచి నువ్వు విడుదల పొందొచ్చేమో కానీ పాపపు కబంధ హస్తాల్లో నుంచి విడిపించాలంటే ఒక నీతిమంతుడు ఈ లోకంలో నీ కొరకు మరణించాలి. ఆయన బలము చేతనే ఇది సాధ్యం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగానే పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నువ్వు కృంగిపోయినప్పుడు, దిగులు పడినప్పుడు, నువ్వు ఏడ్చుచున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, ఈ లోకములో ఎవరు నీకు సహాయం చేయనప్పుడు, ఎవరు నిన్ను ఆదుకోనప్పుడు, ఎవరు నిన్ను పలకరించినప్పుడు దేవుడు అంటున్నాడు, దిగులు పడొద్దు, నిన్ను నేను బలపరుస్తాను. నాకు ఆ శక్తి ఉంది అంటున్నాడు దేవుడు. ఎప్పుడంటే నువ్వు ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు. మనుషుల ఓదార్పు కోసం నువ్వు ఎదురు చూడనవసరం అవసరం లేదు. మనుషులు నీ కన్నీరుని తుడిచేది ఒక్కసారే కావచ్చు. దేవుడు అంటున్నాడు, శాశ్వతంగా నీ బాష్ప బిందువుని నేను తుడిచేస్తాను. దిగులు పడద్దు. దిగులు ఎప్పుడు పడతావు? దిగులు ఎప్పుడు వస్తుంది? నాకు అది లేదే, ఇది లేదే, నేను బ్రతకలేకపోతున్నాను, నాకు ఆరోగ్యం లేదు, నాకు ధనము లేదు, నా కాడ డబ్బులు లేవు, నాకు ఎవరు నా దగ్గరికి రావట్లేదు, నన్ను అందరూ విడిచిపోయారు, నాకు అందరూ దూరం అయిపోయారు. దిగులు. ఆ స్థానములో దిగులు అనేది తిష్ట వేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ దిగులును నేను దూరం చేస్తానంటాడు. నీ దగ్గరికి ఎవరు నీ బంధువులు రాకపోతే నేనుంటానంటున్నాడు ఆయన. క్రీస్తునందు ప్రియులారా, దిగులు పడకము, ధైర్యముగా ఉండము. ఆయన బలము చేత నిన్ను ఓదార్చేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క గొప్ప ఆదరణ మనకి ఇస్తున్నాడు. ఆయన ఆశ్రయించటానికి నమ్మదగినటువంటి వాడు, సహాయం చేసేటువంటి వాడు. నువ్వు గనక ఆయన దగ్గరకు వస్తే, ఆయనను ఆశ్రయిస్తే, దేవా నేను ఈ కష్టాల్లో ఉన్నాను గనక దేవునికి చెప్పగలిగితే, దేవుడు త్వరపడి నీకు సహాయం చేసేటువంటి వాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ హిజ్కియా అనేటువంటి రాజు ఆయన బాగా పరిపాలన జరుగుతూ ఉన్న కొంత దినాలలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ అష్షూరు అనేటువంటి ప్రాంతానికి చెందిన ఒక రాజు సెనహెరీబ్ అనేటువంటి ఆయన ఆ యొక్క రాజ్యాన్ని ముట్టడి, నేను యుద్ధం చేయబోతున్నాను, నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని చెప్పి అతను ఆ యొక్క ప్రాంతాల నుంచి యుద్ధం చేసుకుంటూ వస్తూ యెరూషలేము దగ్గరికి వచ్చాడు. వస్తే అక్కడ ఒక ప్రకటన చేశాడు, ఒక పత్రం పంపించాడు రాజుకి, ఇదిగో నీ మీద యుద్ధం చేయబోతున్నాను, ఎవడు నిన్ను కాపాడుతాడో చూసుకో. నీ దేవుడు కాపాడుతాడా? ప్రజలను మోసం చేయొద్దు అంటున్నాడు. నీ దేవుడు నిన్ను కాపాడుతాడేమో చూసుకొని దేవుని మీద అతను ఆ యొక్క పలికినటువంటి ఆ భయంకరమైన మాటలకు ఈ హిజ్కియా రాజు చాలా బాధపడ్డాడు. ఏంటి వీడు జీవము కలిగిన దేవుణ్ణి దూషిస్తున్నాడని ఆయన ఆ యొక్క విషయాన్ని ప్రవక్త అయినటువంటి ఆ దినాల్లో ఉన్నటువంటి యెషయా ప్రవక్తను పిలిచి
అక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్ గారిని పిలిచి వీళ్ళందరినీ దేవుని ఆలయంలో సమకూర్చాడు. గుర్తుపెట్టుకోండి, మన యొక్క సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి? ఆ సమస్యకు తగు స్థలం ఏంటి అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి పిలుచుకొని వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయండి, ఇదిగో వాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి యుద్ధం దగ్గరికి వెళుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, భయపడొద్దు. వాడికి ఉన్నటువంటి బలం ఏంటంటే మనుషులు, కానీ మీ బలం ఏంటో తెలుసా? మీ దేవుడైన, ఇశ్రాయేలీయుల దేవుడైన, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మీకు బలముగా ఉన్నాడు. భయపడొద్దు, వాడు మీరు తరమకుండానే పారిపోతాడంట. ఎంత గొప్ప భరోసా అండి! ధైర్యముగా ఉండండి, భయపడొద్దు అని చెప్తున్నటువంటి ఈ యొక్క రాజు యొక్క మాటలు వాళ్ళు విశ్వసించారు, నమ్మారు. మాంస సంబంధమైనటువంటి బాహువే అతనికి అండ. వానికి సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజు అయినటువంటి హిజ్కియా చెప్పిన మాటలు యందు వారు నమ్మిక ఉంచారు. మనుషులు నీకు అండగా ఉండొచ్చేమో, ఒకవేళ నువ్వు లోకాన్ని చూసినప్పుడు వాడికి ఆ యొక్క జనబలం ఉందనుకోవచ్చేమో, కానీ విశ్వాసిగా, నీతిమంతుడిగా, దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దిగులు పడొద్దు, ధైర్యం తెచ్చుకో. క్రీస్తునందు ప్రియులారా, ఇదే విషయాన్ని మరి ఆయన ఎలీషా భక్తుడు మరి ఒక చోటకి వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి చూడగానే చుట్టూ సైనికులు వచ్చి వీళ్ళని పట్టుకోవటానికి, చంపటానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఎలీషా యొక్క అసిస్టెంట్ ఉన్నాడు. ఆయన చూసి, అయ్యా నువ్వు బయటికి రాబాక, ఇక్కడ మరి సైనికులు వచ్చిన్నారు, మరి వాళ్ళు మనల్ని చంపేస్తారేమో అని అంటే, ఎలీషా భక్తుడు ఒక మాట అన్నాడు, మరి పిచ్చోడా, మనుషులరా వీళ్ళంతా, దేవుని బిడ్డలకు ఎలా ఉంటుందో ప్రొటెక్షన్ తెలుసా నీకు? ఆయన అన్నాడు, దేవా ఇదిగో వీడి కన్నులు తెరువయ్యా అని చెప్పి చిన్న మాట ప్రార్థన చేస్తే, దేవుడు వాడి కన్నులు, ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు వాడు చూసినప్పుడు పర్వతాల మీద అగ్ని రథములతో దేవుని దూతలు ఉన్నారంట, సైన్యం. వాడు ఎలీషా చుట్టూను అగ్ని రథముల చేత నిండి ఉండుట చూచెను. క్రీస్తునందు ప్రియులరా, విశ్వసించువాడు సురక్షితముగా ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు సురక్షితముగా బ్రతుకును. దేవుడు ఈరోజు మనకు చెప్తున్న మాట, దేవుడు నీకు ఆశ్రయముగాను, బలముగాను, దుర్గముగాను ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నమ్ముతావా ఆయన్ని? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలుంది. ఈరోజు ఇక్కడ మేలుంది. ఈరోజు మేలుతో నువ్వు నింపబడి మేలుతో వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఒట్టి చేతులతో కాదు. ఆశ్రయించు, ఆయన దగ్గరికి రా, ఆయన నమ్ముకో, నమ్మకంతో ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ఏదైతే దిగులు అనేటువంటి నీ జీవితంలో మరి ఏదైతే నిన్ను మరి వేధిస్తుందో ఆ దిగులును ఈరోజు పోగొట్టుకోవటానికి మరి దేవుని సహాయం అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు ఇప్పుడే ఆయన సహాయకుడు, తక్షణమే సహాయకుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవా నీకు స్తోత్రములు. దేవుడు